ఒక్క తమిళనాడులోనే కాదు, దేశ రాజకీయాల్లో కూడా ఇప్పుడు మార్మోగుతున్న పేరు టీవీకి అధినేత దళపతి విజయ్. కారణం లేకపోలేదు. పార్టీ పెట్టిన అతి తక్కువ సమయంలోనే దిమ్మ తిరిగేలా 2 ప్రధాన పార్టీలకు అధికారంలోకి రాబోతూ ఉన్నారు. అండ్ ఇక్కడ మరీ ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఎన్నికలకు ముందు విజయ్ని నలువైపులా కార్నర్ చేసే ప్రయత్నం. ఒకటి అటు పర్సనల్ లైఫ్, మరొక వైపు జాతీయ విచారణ సంస్థ సిబిఐ కరూర్ తొక్కిసలాట సంఘటన, మరొక వైపు బీజేపీ మాతో పొత్తు కావాలి అని చెప్పి ప్రెజర్ చేయడం. అండ్ మరోవైపు అభిమానులు మాత్రం పూర్తిగా నిర్వేదం ఫస్ట్లో ఏం జరుగుతుందో అని. కానీ విజయ్ బయటకు వచ్చి ఒకటే చెప్పారు, పై స్థాయిలో జరిగే ప్రతిదీ కూడా నేను హ్యాండిల్ చేసుకుంటాను, నేను డీల్ చేసుకుంటాను, మీరు మాత్రం ఎన్నికల మీదే దృష్టి పెట్టండి అని చెప్పి. పర్సనల్ లైఫ్కి డిస్టర్బ్ కాలే, ఇటు రాజకీయ వేధింపులకు డిస్టర్బ్ కాలే, తన సినిమా నిలిచిపోయింది ఎన్నికల ముందు, దానికే డిస్టర్బ్ కాలే, జాతీయ పార్టీలు ప్రెజర్ చేసిన లొంగలే, తాను అనుకున్న టార్గెట్స్ క్లీన్ పాలిటిక్స్ చేద్దామని ఎన్ని రాజకీయాల్లోకి వచ్చాను, తమిళల ఆత్మగౌరవం కాపాడడం కోసం రాజకీయాల్లోకి వచ్చాను, యువతను రాజకీయాల్లో ఎంకరేజ్ చేయడం కోసం రాజకీయాల్లోకి వచ్చాను, సమాజానికి సేవ చేయడం కోసం, రాష్ట్రానికి సేవ చేయడం కోసం వచ్చాను, దానికి కమిట్ అయి ఉన్నాడు. ఏ పెద్ద పెద్ద నాయకులు అనబడేవాళ్ళు లేరు, పెద్ద పెద్ద ప్రొఫైళ్ళు, అందరూ సామాన్యులే. బరిలోకి దించారు, గెలిపించుకున్నారు. అండ్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది, ఏ జాతీయ పార్టీకి, ఏ రాష్ట్ర పార్టీకి బానిసత్వం చేయలేదు, ఏ వాళ్ళ అభిమానులతో వేరే వాళ్ళ ఎజెండా మోయనీయలేదు. ఈ విషయం క్లియర్ కట్గానే చెప్పారు. ఏ ఒక్కరి జెండాను మా అభిమానులతో మోయనివ్వను, ఏ ఒక్కరి ఎజెండా మోయనీయను, ఏ ఒక్కరికి బానిసత్వం చేయను. ఇటువంటి బానిస మనస్తత్వానికి వ్యతిరేకంగానే టీవీకే పార్టీ స్థాపన జరిగింది అని చెప్పి. సో మాటల్లో చెప్పడమే కాదు, అసలు ఇంత షార్ట్ టైంలో అధికారంలోకి కూడా రాబోయే అంత మెజారిటీ సాధించడం నిజంగా ప్రతిపక్షాలకు కూడా దిమ్మ తిరిగి బొమ్మ కనిపించే విధంగా, జాతీయ రాజకీయాల్లో తలపండిన వాళ్ళు కూడా బిత్తరపోయే విధంగా విజయ్ సాధించిన విజయం ఖచ్చితంగా అప్రిసియేటెడ్. మొదటిసారి పోటీ చేశాడు, రాజకీయ అనుభవం లేదు, పార్టీ నడిపిన అనుభవం లేదు, ఏమీ లేవు. ఎవరు వాళ్ళతో వీళ్ళతో జతకట్టాలి, వాళ్ళ సొక్కాలు వీళ్ళ సొక్కాలు మొయ్యాలి, జుట్టులో చేపెట్టి వెనక్కి దొబ్బాలి, ఏ ఊరికి పోతే ఆ ఊరిలో పుట్టానని చెప్పి అడ్డదిడమైన మాట్లాడాలి, ఇటువంటివి ఏమీ లేవు. ఒక సొంత పార్టీ పెట్టి ఇంకేమన్నా అధికారంలోకి తేవాలి, ఇటువంటి ఆలోచనలు లేవు. సరే, అంటే బానిసత్వం లేదు, వేరే ఎజెండా లేదు, ఒకటే జెండా టీవీకే, ఒకటే ఎజెండా టీవీకే. ఏమన్నా అధికారంలోకి వచ్చాడా? సూపర్ విక్టరీ విజయ్.